ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థుల అద్భుత యోగా విన్యాసాలు. అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా మైదానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జార్జ్ క్లబ్, భారత స్వాభిమాన ట్రస్ట్, పతంజలి యోగా సమితి, హార్ట్ఫుల్నెస్, రోటరీ అనకాపల్లి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేలా ఆకట్టుకుంది. భారత స్వాభిమాన ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు, యోగా గురువు బిశెట్టి దొరమ్మ నాయుడు సారథ్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది యోగా అభిమానులు పాల్గొన్నారు. యోగా భారతదేశానికి పుట్టినిల్లు అని, నేడు ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశేష ఆదరణ లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు అద్భుతమైన నైపుణ్యంతో యోగాసనాలను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన యోగా గురువులు యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని సంపూర్ణ జీవన విధానమని వివరించారు. నిత్య జీవితంలో యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. అలాగే ఒకే భూమి, ఒకే ఆరోగ్యం, ఒకే యోగా అనే సందేశంతో ప్రకృతితో, సమాజంతో అనుసంధానమై జీవించడమే యోగా యొక్క పరమార్థమని చెప్పారు. యోగాను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జార్జ్ క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యులు, యోగా గురువులు బిఎస్ఎంకే జోగినాయుడు, నగేష్, మాదేటి జనార్దన్, కాండ్రేగుల చిన్న, పెట్టకోట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నాగులపల్లి, మునగపాక, శారదానగర్, రామకృష్ణ మిషన్ యోగా సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుమారు 400 మందికి పైగా యోగా అభిమానులు యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరమని పేర్కొంటూ నిర్వాహకులు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.